పార్థు గారు మీ కడుపులో ఉన్నప్పుడు మిమ్మల్ని పావు కట్టేసిందా? మరప్పుడు మీకేం కాలేదా? చాలా సీరియస్ అయిందమ్మా. మీ మావయ్య నన్ను తీసుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పార్థు గారికి ఏదో విధంగా సర్ది చెప్పి పూజకి ఏర్పాటు చేస్తాం. అమ్మో, మరి నాకెందుకు ఇలా మంటగా ఉంది? ఇది రాఘవేంద్ర స్వామి మంత్రంతో తీసిన గంధం కదండి. మనసులో చెడు భావంతో రాసుకుంటే అలాగే మంట వస్తుంది. ఇదిగోండి, ఇందులో స్పష్టంగా రాశారండి, మీ చేత అర్జెంటుగా సర్పదోష నివారణ పూజ చేయించాలట. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందట. అదేంటి పార్థు గారు, జాతకాన్ని అలా చింపేశారు? దేవుణ్ణి నమ్మండి, కాదన్నా. అంతేకాని పావుల్ని జాతకాల్ని నమ్మడం అంటే నాకు చిరాకు. అయ్యో, మీరు కొంచెం అర్థం చేసుకోండి పార్థు గారు. అసలు మీరు ఇలా 24 గంటలు తాగడానికి కారణం కూడా అందులో రాసిందండి. మీ చేత అర్జెంటుగా సర్పదోష నివారణ పూజ చేయించాలట. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందటండి. షడప్ 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 షడప్. అవన్నీ మూఢనమ్మకాలు, కేవలం మూఢనమ్మకాలు. జై మాతాజీ. ఏంటి వైపు ఆ రూపం ఉన్నట్టు చూపిస్తోంది. ఒరే పార్థు, నీకసలు విషయం ఎక్కదంట్రా? నిజం. మీ అత్తా కోడలికి లేనిపోని నమ్మకాలు ఎక్కువైపోయాయి. నా బాడీలో విషం ఎక్కదంటారా? అంతేగా? సరే, నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేయడం ఏంట్రా? ఏం చేస్తావ్? ఆ శంషాబాద్ లో ఫేమస్ పాము పుట్టు ఉందంటారు కదా, అందులో 2 విషపాములుంటాయని అంటారు కదా. ఆ పుట్టలో నా చేయి పెడతాను, వాటి చేత కాటు వేయించుకుంటాను. అప్పుడు నాకు ఖచ్చితంగా విషం ఎక్కుతుందని మీ అందరికీ ప్రూవ్ చేస్తాను. అయ్యో వద్దండి. వద్దంటావేంటి? అస్సలు నువ్వే కదా పాము కాటేసిన విషం ఎక్కదన్నావు. అన్నానండి, అయితే మాత్రం దానికి ప్రయోగం చేయడం ఎందుకండి? వద్దు పార్థు గారు, ప్లీజ్ 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 నా మాట వినండి. రే పార్థు, నా మాట విను. పార్థు, నా మాట విను. లేదమ్మా, మీ కళ్ళు తెరిపించడానికైనా సరే నేను ఆ పుట్టలో చేయి పెడతాను. ఆ పావు నన్ను కాటేశాక నా బాడీకి ఖచ్చితంగా విషం ఎక్కుతుంది. అప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి బ్రతికించుకోండి. అమ్మా, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. ఆ రూపం లోపలే ఉన్నట్టు అనిపిస్తోంది, కానీ మనం వెళ్ళలేకపోతున్నాం. ఈ విషయం వెంటనే మన మాతాజీకి చెప్పాలి. జై మాతాజీ, చెప్పాలి. జై మాతాజీ, జై మాతాజీ. మీరు అమ్మను చూడలేరు, మీరమ్మను చూడలేరు. పదండి పదండి పదండి. పార్థు గారు ప్లీజ్ అండి, వద్దండి. రే పార్థు, చెప్పేది వినరా, ప్లీజ్ రా. మీరొచ్చినా రాకపోయినా సరే నేను మాత్రం వెళ్ళి కాటు వేయించుకుంటాను. తర్వాత మీ ఇష్టం. పార్థు గారు, పార్థు గారండి, పార్థు. అయ్యో, మనం ఏదో అనుకుంటే వీడు ఏదో చేసేలా ఉన్నాడమ్మా. మనం అనవసరంగా వీడికి చెప్పి తప్పు చేశామేమో. అయ్యో అవునత్తయ్య గారు,
మీ అబ్బాయి గారు అనుకున్నారంటే ఇక అంతే, అది చేయాల్సిందే. ఆయన ఎలాగైనా ఆపాలి. పదండి వెళ్దాం. కొంచెం ఫాస్ట్ గా పోనీ బాబు. పుట్టలో చేయి పెట్టేస్తారో ఏమో. ఏమండి, ఆ పుట్టకు కొంచెం దూరంగా ఉండండి. దూరంగా ఉండి పూజ చేసుకోండి. ఇంతకు ముందే పెద్ద పాము ఒకటి లోపలికి వెళ్ళింది. ఆల్రెడీ ఇంకో పాము లోపల ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసి పూజ చేయండి. వాటిని డిస్టర్బ్ చేయవద్దు. గుడ్లు పాలలాంటివి ఏవీ పుట్టలో వేయకండి. అన్నీ పైపైనే పెట్టి వెళ్ళిపోండి. జాగ్రత్త. నువ్వు తొందరగా పూజ చేయవే బాబు. నాకు పాము కాటేస్తే విషం ఎక్కదట. ఎలా ఎక్కదో నేను చూస్తాను. మనం పంతులు గారు చెప్పిందే చెప్పాం. ఏమో అదెంతవరకు కరెక్టో ఏమో. అవునత్తయ్య గారు, ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాల్సింది. ఆయన ఎలాగైనా ఆపాలత్తయ్య గారు. డ్రైవర్ కొంచెం తొందరగా పోనివ్వమ్మా. అమ్మో, నిజంగానే ఇందులోంచి పాములు బుసలు కొడుతున్న శబ్దాలు వస్తున్నాయి. నేను ముందే చెప్పానుగా, కొంచెం దూరంగా ఉండండి. గారు రే పార్దో పార్దో నా మాట వినరా ఆగరా.
పిచ్చి పని. నీ జాతకంలో అలా రాసిందని చెప్పాం గాని నేను ఇలా చేయమని చెప్పామా? వద్దురా, నా మాట వినరా ప్లీజ్, నా మాట విను పార్దు. అవును పార్థు గారు, పంచాంగంలో ఈ పని చేస్తే దేవతలు హర్షిస్తారని రాసుంటుందండి. మనం ఏమైనా వాళ్ళని చూసావాండి? ఆ దేవతలు హర్షించారో లేదో. ఇది కూడా అంతేనండి. ఆయన గారు మాకేదో చెప్పారు, మేం మీకేదో చెప్పాం. మీరు ఇలా చేస్తే ఎలా పార్థు గారు? ప్లీజ్ పార్థు గారు. పాముల విషయంలో మీకు పట్టిన మూఢనమ్మకాల్ని పోగొట్టి మీ కళ్ళు తెరిపిస్తాను. వద్దండి పార్థు గారు. పాము అనేది ప్రత్యక్ష దైవం అంటారు. దైవం మనకి పరీక్ష పెట్టాలి కానీ మనం దైవానికి పరీక్ష పెట్టకూడదు. పార్థు గారు, మన పరీక్షకి దైవాన్ని అసలు వాడకూడదండి. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి పార్థు గారు. ఆ పాము మీకు ప్రత్యక్ష దైవం కావచ్చు, కానీ నాకు ప్రత్యక్ష శత్రువు. నాకు కాటు వేస్తుందో లేదో చూస్తాను, విషం ఎక్కుతుందో లేదో చూస్తాను. ఒరే, ఈ అమ్మ మాట వినరా. అసలే నీకు కొత్తగా పెళ్ళైంది. ఈ సమయంలో నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదురా. నువ్వు పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి పనులు మాత్రం చేయకురా. పార్థు గారు, నా మాట వినండి. 2 విషయాల్లో మనం చేపెట్టకూడదండి. ఒకటి, పక్కవారి భోజన పళ్ళల్లో మనం చేపెట్టకూడదు. 2, పాము పుట్లో చేపెట్టకూడదండి. ప్లీజ్ పార్థు గారు, నా మాట వినండి. పార్థు గారు, పార్థు గారు. ఇది పార్థు గీసిన గీత. ఇది దాటి ఒక్కడుగు ముందుకొచ్చినా నా మీదొట్టే, నా మీదొట్టే, నా మీదొట్టే, నా మీదొట్టే, నా మీదొట్టే. పార్థుగారండి, పార్థుగారండి, వద్దండి. రే పార్థు, ఒరే వద్దురా, నా మాట వినరా. అత్తయ్య గారు,
నా మాట వినరా, వచ్చేరా. ఏంటయ్యా పుట్టలో అలాగే చేయి పెట్టాలనుకుంటున్నావా ఏంటి? అందులో 2 నల్ల త్రాచుపాములు ఉన్నాయి. అవి కాటేశాయంటే 1/2 నిమిషంలో కైలాసానికే. ఏయ్, నీ పన్ను చూసుకో. అయ్యో పార్థు గారు వద్దండి. రే పార్థు, పార్థు వినరా, రే పార్థు వినరా. అయ్యో అమ్మా నాగదేవత పార్థు గారికి ఏమీ కాకుండా చూడు. పార్థు గారు చేయి తీసేయండి. పార్థు గారు, పార్థు గారు, పార్థు గారు ప్లీజ్ అండి. రే పార్థు చేయి తీరా, పార్థు చేయి తీరా. ఏంటో ఈయన పాము కాటేస్తే విషం ఎక్కుద్ది అనేది పక్కన పెడితే తను చస్తానని ఆలోచించడే. ఆల్రెడీ ఆ బాటిల్ విస్కీ తాగేసినట్టున్నాడు. అమ్మో, పాము కాటేసిందమ్మా. పార్థు గారు ప్లీజ్ చేయి తీయండి. పార్థు నా మాట విను. ఇంకోసారి కాటేసిందమ్మా. పార్థు నా మాట విను, పార్థు చేయి తీ పార్థు. పార్థు గారు ప్లీజ్ నేను చెప్పేది వినండి, అర్థం చేసుకోండి. అంబరే, నువ్వైనా వెళ్ళి వాణ్ణి కాపాడు. వాణ్ణి బయటికి తోసే అంబరే, వెళ్ళు. అలాగే అమ్మగారు.
మూడోసారి కాటేసిందమ్మా.